1-2 వచ్చాను. ఎవరన్నా చదవగలిగిన ఉంటే చదవాలండి. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఓకే, నేనే చదువుతూ మీరు విన్నానండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చింది. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి చాలా సిద్ధుడాయుడు. 2వ వచనంలో మరలా మనం చూసినట్లయితే ఎంతమంది పెన్ పేపర్ తెచ్చుకోరండి? ఎవరైనా తెచ్చుకోరా పెన్ పేపరు? నేను పోయిన వారు ఏ వాక్యం చెప్పడం గుర్తుందండి ఎవరికన్నా? ఉందా? ఏ వాక్యం చెప్పినండి? వాక్యం, దేవుని యొక్క మదిరాడి ప్రియారిటీ. 3 అంశాల గురించి చెప్పిన. గుర్తుందండి అందరికీ? ఏం చెప్పినా? ప్రార్థన, వాక్యం, దేవుని యొక్క సన్నిధికి ప్రియారిటీ ఉన్నది. మరలా ఈరోజు చెప్పినటువంటి వాక్యం సంవత్సరాలైనా మీ యొక్క మనసులో ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక 1 year తర్వాత ఈరోజు ఏ వాక్యం చెప్పినో మీ అందరికి గుర్తుండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎలా చేసి అర్థమైంది మీకు? ఓకే, ఇక్కడ 2వ వచనంలో 5 విషయాలు ఉన్నాయి. 1, శతాధిపతి అన్నది ఒకటి అండర్లైన్ చేసుకోండి. 2వది ప్రియుడైన అండర్లైన్ చేసుకోండి ఒకవేళ. 3 దాసుడు ఒకడు. 4 రోగి అయి. 5 చావా సిద్ధుడై ఉండడు. వీటికి 5 పేరు ఎడ్లీకి పెట్టండి. నేను ఏమిటంటే మొదటిగా బహు పేదవాడు, 2వది బహు ప్రియుడు, 3వది బహు ప్రమాదంలో ఉన్నాడు, 4వది బహు ఘనతలకు కలిగిన వాడు, 5వది బహుగా ప్రాధేయ పడినారంట. అన్నీ ఏమొచ్చినాయండి? బాతోటే స్టార్ట్ అయింది. దేనితో స్టార్ట్ అయ్యండి? బాతోటే స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అంశం ఏంటంటే దరిద్రుడి కోసము ధనవంతుడు దీనుడై ప్రార్థిస్తే. అంశం ఏంటండి? అంశం చెప్పాలా? దరిద్రుడి కోసము ధనవంతుడు దీనుడై ప్రార్థిస్తే. ఈ అంశం మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యాలు వింటారని. ఇప్పుడు నా ముందు సమయం ఎంత అయింది? 21:30. మేమేమనుకున్నామంటే 6 గంటలకల్లా ప్రార్థన స్టార్ట్ చేస్తే 8 గంటలకల్లా పాటలు పాడొచ్చు. 8ంటికి వాక్యం తీసుకుంటే 9:30 to 9:45 అయిపోయింది అని సంఘ పిల్లలందరూ తెలియజేశారు. అయ్యారండి ఎట్లా? 6 గంటల ప్రార్థన స్టార్ట్ చేసుకుంటే 8ంటికల్లా పాటలు పాడటం అయిపోయింది. 8ంటికి మీరు మైక్ తీసుకుంటే 9:30 to 9:45 వరకు చెప్పుకోవచ్చు అయ్యారండి అన్నారు అందరూ. నేను వీళ్ళందరూ చెప్పారండి 5 హెడ్లైన్లు ప్రిపేర్ అయ్యి వచ్చాను. 5 హెడ్లైన్లు మళ్ళీ 5 సబ్ హెడ్డింగ్లు ప్రిపేర్ చేశాను. దగ్గర నా లెక్క ఇంచుమించు ఒక 2 గంటలు వస్తుందండి. ఎంతసేపు వస్తుందండి? 2 గంటలు వస్తుంది. ఇప్పుడు ఆదివారం కూడా ఇంచుమించు ఒక 1.5 సేపు వాకింగ్ చదువుతున్నా లేదండి? ఎంతసేపు చదువుతున్నా? ప్రతి వారం ఎంతసేపు చదువుతున్నా? 1.5 సేపు చదువుతున్నా. సరే, ఎంతసేపు చెప్పిన వాళ్ళకి ముఖ్యం కాదు, కానీ మీకు ఎంత అర్థమైంది, దాని నుండి మనం ఎంత నేర్చుకున్నాము, మనలో ఉన్నటువంటి లోపాలు ఏంది, సవరించుకోవాల్సినటువంటి విషయాలు ఏందనేది అన్ని కూడా మనలో పరిశీలన చేసుకున్నాం. అందరూ తలలో వచ్చినట్లయితే కొన్ని నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాలకు వెళ్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఘనమైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కొనవాలి ప్రభువా. రేవుడి గ్రామంలో ప్రభువా, నీ బిడ్డల ప్రభువా ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ప్రభువా మా గ్రామంలో ఒక ప్రార్థన జరగాలి, నీ యొక్క సత్య సువార్త ప్రభువా ప్రజలందరూ వినాలని ప్రభువా ఆశ కలిగి ప్రభువా నీ బిడ్డలు ఈ యొక్క సువార్త కూటమి ఏర్పాటు చేసుకున్న ప్రభువా. అయా ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈ కూటమికి సహకరించారు ప్రభువా, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా నా నోటికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. ప్రజలకు ప్రభువా నీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తండ్రి ప్రభువా వారికి అర్థమయ్యే విధంగా బోధించినటువంటి జ్ఞానం కూడా నాకు దయచేయండి ప్రభువా. అయ్యా కింద నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ స్థలంలో మీరు ఉండాలి నాయన ప్రభువా. అయ్యా ప్రభు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా
ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రభువా సమాధానంగా ప్రభు నీ వాక్యం ప్రజలు వినాలి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. మంచి వాతావరణం ఇచ్చేది ప్రభు, నీ సన్నిధి ప్రభు మాతో వంచుదని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా ఆ లూకా సువార్త చూసినట్లయితే మొదటిగా ఏమిటి అంశం ఏంటంటే ఏంటండి వాక్యం అంశం ఏంటంటే దరిద్రుని కోసం ధనవంతుడు దీనుడై ప్రార్థిస్తే అంశం. దాంట్లో మళ్ళీ 5 సబ్ హెడ్డింగ్స్. మొదటిగా ఏంటంటే పేదవాడు అంట. ఇక్కడ లూకా సువార్తలో చదవబడిన వాక్య భాగంలో మెయిన్ కాన్సెప్ట్ ఎవరండి? దాసుడు. దాసుడు ఎవరంటే ఇతను పేదవాడంట. ఎవరండి? ఈ దాసుడు పేదవాడంట. ఈ పేదవాడటువంటి దాసుడికి ఆ రోజుల్లో కావచ్చు, ఈ రోజుల్లో కావచ్చు, నా చిన్నతనంలో మా యొక్క తల్లిదండ్రులు జీతాలు ఉండేవాళ్ళు. ఎవరికైనా తెలుసా అండి? జీతాలు ఉండేవాళ్ళు. ఎవరైతే బానిసగా ఉంటారో ఆ యొక్క బానిస యొక్క మాటకి విలువ ఉంటుందండి. యజమానుడు బానిస యొక్క మాట ఆలకిస్తారండి, చెప్పాలా? ఆలకిస్తున్నా లేదండి? మాట రావాలండి. బానిస యొక్క మాట యజమానుడు అన్ని సందర్భాల్లో ఆలకించడు. ఇతను పేదవాడిగా ఈ బానిస ఉన్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు రోమన్ యొక్క పరిపాలన కింద ఉంటూ ఉన్నారు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజల్ని రోమన్లు చాలా చులకంగా చూసేవారు, బానిసలుగా చూసేవారు. ఆ బానిసలుగా చూసేటటువంటి ఈ వ్యక్తి పేదవాడిగా ఉన్నాడంట. ఈరోజు అదే స్థితిలో నువ్వు ఉండొచ్చావు. ఏ స్థితిలో ఉండొచ్చు? పేదైనటువంటి స్థితిలో నువ్వు ఇక్కడ రావచ్చావు. నీ వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ నీకు లేకపోవచ్చావు. నీకు ఆస్తులు కానీ, స్థలాలు కానీ, ఇల్లు కానీ లేకపోవచ్చావు. కానీ ఆ రోజు ఆ పేదవాడు ఎలా ఉన్నాడంటే బానిసగా ఉన్నాడంట. ఆ బానిసగా ఉన్నటువంటి ఆ పేదవాడిని మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా మనం ప్రకటించినటువంటి ప్రభు ఆయన్ని పట్టించుకున్నాడంట. ఈరోజు మనుషులు కొన్ని సందర్భాల్లో పట్టించుకోకపోవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి బ్రదర్ కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, కొన్ని సందర్భాలు పట్టించుకోవచ్చు. తోడబుట్టిన వాళ్ళని పట్టించుకోవచ్చు. అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం? దూరం పెడతాం. ఎందుకు అంటే సొసైటీలో దాసులుగా ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నట్టు ఏ వ్యక్తిని కూడా ప్రజల దగ్గరగా తీర్చడం. దాసుడు అంటే ఎవరు? పేదవాడు. బానిసగా ఉండేటువంటి వారిని ఎవరు కూడా దగ్గరికి రాలేరు. నిన్ను ఎవరు దగ్గరికి రానిచ్చినా రానిపోయినా, ఎవరు చేదరించిన దేవుని దగ్గరికి దేవుడు ఒక్కడే నిన్ను దగ్గర తీస్తాడు. కానీ మనుషులు ఎవరు కూడా నీ యొక్క అవసరాన్ని కానీ, నీ యొక్క కష్టాన్ని కానీ, నీకున్నటువంటి ఇబ్బంది కానీ ఏది కూడా మనుషులు ఎవరు కూడా లక్ష్య పెట్టరంట. రక్తస్రావం గల స్త్రీ అంట 12 సంవత్సరాల నుంచి తనకున్నటువంటి రోగాన్ని పట్టావా ఎన్నో తిప్పలు పడ్డదంట. ఏం పడ్డదంటండి? ఎన్నో తిప్పలు పడ్డదంట. ఎంతో మంది వైద్యులు సంప్రదించిందంట, అనేకమైన హాస్పిటల్ తిరిగిందంట, అనేకమైన వైద్యులు సంప్రదించిందంట. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకున్నటువంటి రోగాన్ని తాను నయం చేసుకోలేకపోయిందంట. అటువంటి సందర్భంలో ఆ రక్తస్రావం గల స్త్రీ ఎవరి గురించినదంటే యేసు ప్రభు గురించినదంట. ఆ తర్వాత వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ గురించి మనం ఏం ఉంటాం? ఏమిటంటే ఒక స్త్రీ అంట వ్యభిచారం చేస్తూ పట్టబడదంట. వ్యభిచారం చేస్తూ పట్టబడితే ఆమెను తీసుకుని సరాసరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఏవా పాపం చేసింది ప్రభు, ఈ స్త్రీ పాపం చేసింది ప్రభు అని ఆవిడ ఏం చేసిందంట? యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వే శిక్షించు అని అన్నారంట. ఈ ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో ఏమన్నదంటే వ్యభిచారం చేతి ఎవరైనా పట్టుబడితే ఆవిడ రాళ్ళతో కొట్టి చంపుడని ధర్మశాస్త్రంలో ఉంది. ప్రభు నువ్వు ఏ తీర్పు తీరుస్తావో తీర్చు ప్రభు అని అటువంటి అధికారులు అందరూ కూడా యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి అడుగుతున్నారట. అడుగుతూ ఉన్నప్పుడంట
అప్పుడు యేసుప్రభు ఏ తీర్పు చెప్పాలి, ఏ న్యాయం చెప్పాలి? అప్పుడు యేసుప్రభు ఏమన్నంటే, సరే మీరు రాళ్ళతో కొట్టి చంపుదురు కానీ మీలో పాపము లేని వాడు ఎవరన్నా ఉన్నట్లయితే, ఏమన్నాడు యేసుప్రభు? మీలో పాపము లేని వాడు ఎవరన్నా ఉన్నట్లయితే మొదటిగా ఆ యొక్క స్త్రీ మీద రాయి వేయండి అని యేసుప్రభు సెలవిచ్చిందంట. ఇప్పుడు వ్యభిచారం చేయాలంటే ఒక్కరు చేస్తారంటే ఇద్దరు కలుస్తారు, పురుషుడు స్త్రీ కలగనే వ్యభిచారం. ఇప్పుడు వ్యభిచారంలో పట్టుబడితే ఇద్దరు దొరుకుని రావాలి లేదండి యేసుప్రభు దగ్గరికి? చెప్పండి. వ్యభిచారం చేసే వాళ్ళు వ్యభిచారం ఇద్దరు కూడా, పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా రావాలి. కానీ అక్కడికి ఎవరు వచ్చారు? స్త్రీ మాత్రమే వచ్చింది. స్త్రీ ఎందుకు వచ్చిందంటే ఆమె పేద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. పేద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యభిచారంలో పట్టబడ్డప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం తీర్పు తీరుస్తావో తీర్చు ప్రభు అని అన్నారంట. బహుశా వ్యభిచారం చేసిన వ్యక్తి డబ్బున్న వ్యక్తి కావచ్చు, పేరున్న వ్యక్తి కావచ్చు, అధికారం పర్వతున్న వ్యక్తి కావచ్చు, కానీ అతనైతే తప్పించుకోండి. కానీ ఈ పేద స్థితిలో ఉన్న వ్యక్తి అంట ఏం చేసిందంటే యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి నువ్వు తీర్పు తీర్చు ప్రభు అన్నదంట. తీర్పు తీర్చు ప్రభు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపం చేయని వాడు ఎవరి మీద మొదటిగా రాయి వేయని ఆజ్ఞాపించిందంట. రాయి వేయని ఆజ్ఞాపించగానే వారందరూ కూడా ఒక్కొక్కరుగా అక్కడి నుంచి మరలా వెళ్ళిపోయారంట. ఈ మాటలు ఎందుకు చెబుతుందంటే, భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. ఎవరంటండి? భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. ఆయన పాపులను పిలవడానికి వచ్చింది కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు. రక్తస్రావం గల స్త్రీ సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆవిడ దేవుడు జ్ఞాపకం చేసుకోండు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ ఆ యొక్క ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభు కలగ చేసుకొని అలవద్దు అలానే దేవుడు కలగ చేసుకొని ఆవిడ యొక్క పరిస్థితి నుండి ప్రభు దాటించిందంట. అదేవిధంగా అదే సందర్భంలో ఈ దాసుడు కూడా మరణకరమైనటువంటి రోగం వచ్చిందంట. మరణకరమైనటువంటి రోగం వచ్చి ఆ చివరికి మంచం మీద నుండి అటువంటి స్థితిలో ఈ దాసుడు ఉన్నాడంట. మరి ఇటువంటి వారి యొక్క అటువంటి పరిస్థితులు పడినటువంటి వెళ్ళే వారి యొక్క జీవితాల్లో ఎవరు కార్యం చేస్తారు చెప్పండి? దాసులుగా ఉన్నటువంటి వారిని, బానిసలుగా ఉన్నటువంటి వారిని, లోకాల విలువైనటువంటి వారిని, లోకాల లెక్కలకు వేసుకున్నటువంటి వారిని, ఇటువంటి వారిని ఎవరు చార్జ్ చేస్తారు చెప్పండి? ఎవరు చార్జ్ చేస్తారు చెప్పండి? యేసు ప్రభువు మాత్రమే మనల్ని చార్జ్ చేస్తారు. యేసు ప్రభువు మనకి ఆధారం. యేసు రోమా 8:1 ఉంటుంది. ఏమనండి? రోమా 8:1. నేను ఫాస్ట్ పోతాను, ఎందుకంటే చాలా విషయాలు కట్ చేస్తున్నా. అయ్యగారు టైం అయిపోతుందని చూస్తుంటాం. మళ్ళీ ఒకసారి చదువుతారండి. ఏ శిక్ష విధి కూడా లేదండి. ఇప్పుడు ఆ స్త్రీ పాపం చేసింది, పట్టుబడ్డది. పట్టుబడ్డప్పుడు యేసుప్రభు ఏమన్నా, అమ్మా ఎవరైనా నిన్ను శిక్షించారా అన్నాడు. లేదు ప్రభా, ఎవరు కూడా శిక్షించలేదు ప్రభు అన్నమాట. ఆ తర్వాత యేసుప్రభు ఏమన్నంటే, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, కానీ నువ్వు మరలా వెళ్ళి ఆ పాపము ఏమన్నాడండి? ఏమన్నా చెప్పండి? ఏమన్నా? పాపము చేయొద్దు అన్నమాట. అంటే మనం అందరం కూడా ఎవరు అండి? పాపంలో నుండి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చినాం? మనందరం కూడా పాపంలో నుండి వచ్చినాం. మన యొక్క పాపాలు ఎలా కడగబడతాయి? పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క రక్తంలో మన యొక్క పాపాలు కడుక్కున్నప్పుడే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధులైనటువంటి దేవుని బట్టి మన యొక్క పాపాలు కడగబడతాయి అంట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడ బండ్లు ఎంతమందికి ఉన్నాయండి చెప్పండి? చాలా మంది అనుకోవచ్చు, నా పాపాల కోసం యేసుప్రభు చనిపోవడం ఏమిటి, నా పాపాల కోసం యేసుప్రభు రక్తం కార్చడం ఏంటి, నా పాపాల కోసం ఆయన మరణించడం ఏంటని చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడ బండి ఎంతమందికి వచ్చాను ఒకసారి చేసి పెడతారా? బండ్లు ఎంతమంది కొన్నాం? బైక్ ఎవరికి? ఒకసారి నిలబెట్టిన బైక్లు ఎంతమంది కొన్నాయండి?
సుధాకర్ గారు, నీ పక్కన ఉన్న పేరు ఏం పేరు? బాబురావు గారు. అసలు మన పాపాల కోసం యేసు ప్రభు శిలువలో మరణించడం ఏమిటి, రక్తం ఏమిటి అనేది ఒక అర్థమయ్యే విధంగా మీకు చెబుతాను. ఇప్పుడు నేను మేల చెరువు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా? మేల చెరువు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు నేను నుంచి మేల చెరువు పెళ్లికి వెళ్ళాలంటే నా దగ్గర మేల చెరువు పోవడానికి ఛార్జీకి డబ్బులు లేవు. ఏమి లేవండి? డబ్బులు లేవు. సరే, నాకేమనిపించింది అంటే డబ్బులు లేకపోతే ఒక బండి మీద పోతే బాగుంటుంది, పెళ్లికి మంచిగా రెడీ అయిపోతే బాగుంటుంది అనిపించి ఆ బాబురావు బ్రదర్ దగ్గరికి వెళ్ళా. బ్రదర్, ఒక మ్యారేజ్ ఉంది, నేను ఒక బైక్ ఇస్తావా బ్రదర్ అని అడిగి ఆ బాబురావు బ్రదరు నా మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తోటి నన్ను కాదనలేక, అయ్యా అతను ఏమన్నంటే ఇది కొత్త బైక్ చాలా జాగ్రత్తగా పోలేనని నాకు ఇచ్చింది అనమాట. ఏమోగానే ఆ బైక్ తీసుకుని నేను మేల చెరువు పెళ్లికి వెళ్ళా. పెళ్లి చూసుకున్నా, మంచి భోజనాలు పెట్టారు, తిన్నా. వచ్చేటప్పుడు మన బైక్ కాదు, బండి కొత్తగా ఉంది, మనం ఏమవుతాం స్పీడ్గా వస్తూ ఉంటాం. స్పీడ్గా వస్తుంటే ఆ యొక్క డివైడర్ దగ్గర చూసుకోకుండా బండి తీసుకుంటాయి కింద పడమాట. అది నేను ఆ బైక్ తీసుకొని ఎక్కడ తీసుకెళ్ళా? మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మెకానిక్ ఏమన్నంటే బండి అంతా తుక్కు అయింది, ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట. నా పరిస్థితి ఏంది? పెళ్లికి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు ఏమి లేవు. నాకు పెళ్లికి వెళ్ళడానికి ఏమి లేవండి, పెళ్లికి వెళ్ళడానికి డబ్బులు లేవు. ఇప్పుడు బండి అంతా కూడా ఏమైంది? ఖరాబ్ అయింది. అయితే ఎప్పుడు నేను ఆ బండి తోడుకుంటే నాకు ఏరే ఆప్షన్ లేకుండా ఆ బాబురావు గారి దగ్గరికి తీసుకుని వస్తాను. ఇప్పుడు ఆ బ్రదర్ నన్ను దూరం చూడగానే, అదే బ్రదరు మంచి పెళ్లి జరిగిందా, భోజనాలు పెట్టిరా తినరా అని అడిగింది. అప్పుడు నేను భోజనాల సంగతి తర్వాత కానీ బండి ఖరాబ్ అయిందని నేను సెలవిచ్చినప్పుడు, ఇప్పుడు ఆ బాబురావు బ్రదర్ నాకు ఏం సెలవిచ్చినంటే, ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నా బండి నాకు రిపేర్ చేయించు ఇవ్వన్నాడు. ఇప్పుడు నా బ్రదర్ని బతికిలాడి రిక్వెస్ట్ చేసి ఆయన యొక్క పాదాలే పడి, అయ్యా నాకు దగ్గర అంత స్తోమత లేదు, నన్ను క్షమించాలంటే, ఇప్పుడు బాబురావు బ్రదర్ కనుక ఆయన పెద్ద మనసు చేసుకొని నన్ను కనుక క్షమించిననుకో, నా స్థానంలో ఎవరు శిక్ష అనుభవించాలి చెప్పండి? ఇప్పుడు ఆయన తప్పు చేసింది ఎవరండి? నేను. బండి ఎవరిదండి? బాబురావు బ్రదర్. ఇప్పుడు అతను నన్ను కనుక క్షమించిననుకో, ఇప్పుడు ఆ శిక్ష ఎవరు భరించాలి చెప్పండి? ఎవరు చెప్పాలా? బాబురావు బ్రదరు భరించాలా. అంటే మనిషి చేసిన పాపం కూడా మనందరి కోసం కూడా క్రీస్తు రక్తాన్ని పెట్టాడు. ఆ రక్తంలో నువ్వు నేను మనందరం కూడా కడగబడినప్పుడు, పరిశుద్ధులైన దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ పాపాలన్నీ కూడా పెంపబడతాయంట. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్త్రీ పాపంలో పట్టుబడింది, అమ్మ నువ్వు మరలా ఇటువంటి పాపం చేయుతాడంట. ఇటువంటి స్థితిలో వీళ్ళందరూ కూడా ఉన్నాడంట. దాసుడేమో బాధితుగా ఉన్నాడు, రక్తస్రావం గల స్త్రీ ఏమో సమస్యలో ఉన్నది, మూడవది వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అందే సమస్యలో ఉన్నదంట. ఈ ముగ్గురు కూడా దేవుని దగ్గరకు వచ్చారు. దేవుని దగ్గరకు రాగానే వారి యొక్క జీవితాలు వారి సమాధానం పొందుకున్నారంట. మొదటిగా ఏమిటండి? బహు పేదవాడు బహు బానిస అంట. రెండవ విషయం కనుక మనం చూసినట్లయితే బహుప్రియుడు అంటే ఎవరండి? రెండోది ఏంటంటే చెప్పాలి, ఎవరు మాట్లాడలేదమ్మా. అర్థమవుతుందా? నా వాక్యం అర్థమవుతున్నా ఒకసారి అల్లు చేతురా. హల్లెలూయా. అర్థం కావట్లేదన్న ఒకసారి అల్లు చేతురా. నా వాక్యం అర్థం కావట్లేదు, మా నిద్ర వస్తుంది, ఇంటి మోరన్న ఒకసారి అల్లు చేతురా. హల్లెలూయా. ఓకే, మీరు శ్రద్ధగా ఉంటున్నారని ఆశిస్తున్నాను. రెండోది ఏమిటంటే ఇతను అంట బహుప్రియుడు అంట. ఎవరన్నండి? బహుప్రియుడు. ఎవరికి బహుప్రియుడు చెప్పాల? ఎవరికి బహుప్రియుడు? ఇతను ధనవంతుడికి బహుప్రియుడు అంట. ఇతను ఆ ఇంటిలో ఒక దాసుడుగా ఉంటున్నాడంట. ఆ దాసుడుగా ఉన్నటువంటి ఇతను చాలా హీనస్థితిలో ఉన్నాడు, పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడు.
మంచాన పడ్డాడు. ఇతను బ్రతికి ఉన్నప్పుడు తన యజమానుడు ఏదైతే బాధ్యతనిచ్చాడో ఆ యజమానుడి దగ్గర ఇతను నమ్మకంగా పనిచేస్తున్నాడు. నమ్మకంగా ఇతను యజమానుడి దగ్గర ఇతను పనిచేస్తూ తన యొక్క నమ్మకత్వాన్ని నిలబెట్టుకుంటున్నాడంట. ఈరోజు మనలో కూడా చాలా మంది చాలా దుక్కులు పనులకు వెళ్తుంటారు. ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేదా పొలాల దగ్గర కావచ్చు, నాట్ల దగ్గర కావచ్చు. మనకంటే ఒక భాష ఉంటున్నా ఉండడండి, చెప్పండి. ఉండరా చెప్పాలమ్మా, ఉండరా ఉంటారు. మనం ఎక్కడైతే పని చేస్తామో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తామో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నామో, ఎవరి మధ్య అయితే మనం నివసిస్తున్నామో వారి మధ్య మనం నమ్మకంగా జీవించినట్లయితే మనల్ని బట్టి యజమానుడు సంతోషపడతాడంట. ఈ బహుదాసుడు ఇతను ఆరోగ్యంగా ఉన్నప్పుడంట తన యజమానుడిని ఎప్పుడు కూడా కాచుకుని ఉండేవాడంట. యజమానికి అన్ని విధాలుగా ఈ దాసుడు అండగా ఉండేవాడంట. అండగా ఉండటాన్ని బట్టి అతని తర్వాత రోజుల్లో ఈ శతాధిపతి అంట ఈ దాసుడికి ఎంతగానో తోడుగా ఉన్నాడంట. ఒకరోజంట ఇద్దరు వ్యక్తులు మొక్కలు, ఇప్పుడు నేను ఇది దారి అనుకో, ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు గుంట చేస్తారంట, ఇంకోళ్ళు గుంట పూడుస్తారంట. ఏం చేస్తారంటే ఒకళ్ళు గుంట చేస్తారంట, ఇంకోళ్ళు గుంట పూడుస్తారంట. మరలా గుంట తీస్తారంట, గుంట పూడుస్తారంట. ఇప్పుడు దూరం నుంచి ఈ మొదలు ఏం పేరు మీ పేరు? ఏం పేరు? దానియేలు గారు ఏదైనా చూస్తారంట. ఏం చేస్తారు వాళ్ళిద్దరు వ్యక్తులు? గుంట చేస్తారు, ఇంకోటి ఏం చేస్తున్నారు? గుంట పోతారంట, గుంట పూడ్చేస్తారు. ఇతనికి ఏం అర్థం కావట్లేదంట. వీళ్ళేంది గుంట చేస్తారు, గుంట పుడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదని అట్లా ఆలోచనగా చూస్తూ ఆగుబుద్ధి కాక దగ్గరికి వెళ్ళిందంట. దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసే తీర్థంటే ఏమిటి, ఇంకొక ఆయన ఏం చేస్తారంట, పూడ్చేది పుడుతున్నారు. పూడ్చేది పుడుతుంటే ఇంతగా మీరు ఏం చేస్తారని ఈ దానియేలు గారు వెళ్ళి వాళ్ళు అడిగిందట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మొక్కలు నాడుతున్నాము అంటే మరి మొక్కలేయండి అడిగిందట. మొక్కలేయంటే మొక్కలు నాటేవాడు ఈరోజు రాలేదు కాబట్టి నా పని కాదు కాబట్టి నా పని ఏమిటి? వంట పొడవటమే. ఈరోజు అనేక మంది కూడా పనులకి వెళ్తుంటారు, నాట్లకి వెళ్తుంటారు, కోతలకి వెళ్తుంటారు. అంటే జ్ఞానంగా ప్రవర్తించరు కానీ యజమానుడు చెప్పబోతే మొక్క పెట్టకూడదు అంటే చెప్పండి. ఇలా పని ఏమిటి? ఇప్పుడు గుంట చేస్తాము, గుంట పూడ్చినప్పుడు ఈ మొక్క తీసుకెళ్ళి దాంట్లో పెడితే ఏమైంది? ఆ పనివాడు రాలే కానీ మా పని ఇదే అని చేసుకుంటూ పోతారు. అలా ఉండడానికి వీల్లేదు. మనం ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎవరి మధ్య నువ్వు నివసిస్తున్నా నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యోసేపు తన యజమానికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండబట్టే ఆ కుటుంబం ఏమైందంట? ఆశీర్వదించబడదంట. ఆదికాండం 39 అధ్యాయం చూసినట్లయితే, ఆదికాండం 39 అధ్యాయం యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తు ఎంత నుండెను. యెహోవా అతనికి తోడై ఉండినని అతను చేసినదంతా అతని చేతులు యెహోవా సఫలం చేశాడు. అతను యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన అంట. యోసేపు ఏం చేసిందంట? నమ్మకంగా పనిచేయటాన్ని బట్టి, నమ్మకంగా బ్రతకాన్ని బట్టి, నమ్మకంగా పనిచేయడాన్ని బట్టి యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అతను చేసే ప్రతి పని కూడా వర్తిల్లిందంట. అదేవిధంగా అతను చేస్తున్న పనిని బట్టి అంట ఆ యజమానుడు కూడా దీవించబడుతున్నాడంట. ఏం చేస్తుందంటే ఆ యజమానుడు కూడా దీవించబడుతుందంట. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు నమ్మకంగా చేయాలి, దేవుని పేరులో యథార్థంగా చేయాలి. నిశ్చయ పనిని నువ్వు శాశ్వతను పని చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇతను దాసుగా ఉన్నాడు, బహు పేదవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత తన యజమాని యొక్క ప్రేమను పొందుకున్నాడు. ఈ దాసుడికి ఏమైందట? పక్షవాయువు అనేటువంటి ఒక రోగం వచ్చిందంట. ఇంకా సాయంత్రం ఏం చెప్పట్లేదండి, ఫాస్ట్ వాక్యాలకు వెళ్దాం. ఏమొచ్చిందంటే దాసుడికి ఏమొచ్చిందంట అండి?
చెప్పండి, అర్థం కావట్లేదు, మీరేం మాట్లాడలేదు. ఏమొచ్చిందంటండి? దాసుడికి ఏమొచ్చిందంటండి? పక్షవాయువు రోగం వచ్చిందంట. పక్షవాయువు రోగం వచ్చింది. ఈ దాసుడు ఆ రోగంతో బాధపడుతుందంట. రోగంతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క యజమాని యొక్క మనసుని గెలుచుకోండి కాబట్టి ఆ యజమాని ఆ దాసుని కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎంతో మంది డాక్టర్లు ఆశ్రయించి ఉంటాడు. ఎంతో మంది మన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చేతలకి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దాసుడు పడలేదంట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఆ దాసుడి కోసం ఆ తిరగాల్సిన చోట తిరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దాసుడి యొక్క ఆ పరిస్థితి బాగా కాలేదంట. పరిస్థితి బాగా కాలేని సమయంలో ఆ సమయంలో యేసు ప్రభు అంట కపెర్నహూములోకి వస్తున్నాడని ఈ శతాధిపతి విన్నాడట. ఈ శతాధిపతి అంట ఇతను క్రైస్తవుడు కాదండి. ఎవరు కాదండి? అది తన యొక్క యజమాని ఎవరు కాదండి? క్రైస్తవుడు కాదు. ఈ శతాధిపతి అన్యుడు అండి. ఈ అన్యుడు ఎవరి గురించి వినడం? యేసు ప్రభు గురించి వినడంట. అతను పంపించాలండి పంపించుకుని ఒక 10 నిమిషాల్లో చేస్తాను. వెళ్ళండి, కూర్చోండి. ఈ శతాధిపతి ఇతను యేసు ప్రభు గురించి వినడంట. యేసు ప్రభు గురించి విన్నాడు, తెలుసుకున్నాడు. ఈ అన్యుడైనప్పటికీ ఇతను యూదుల కోసం ఒక సమాజపు మందిరం కట్టించాడంట. ఏం కట్టించిందంటే సమాజపు మందిరం కట్టించిందంట. సమాజ మందిరం అంటే మందిరం మనకు ఎట్లా ఉందో అట్లాంటి మందిరం యూదులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మందిరం కట్టించిందంట. ఇతను యూదుల్ని ఈ శతాధిపతి ఎంతో ప్రేమగా చూసేవాడంట, ఎంతో ఆదరించేవాడంట. తన యొక్క దాసుడికి ఏమైందంటే పక్షవాయు రోగంతో మంచాన పడ్డాడంట. అప్పుడు యేసు ప్రభు గురించి విని ఈ శతాధిపతి తన దగ్గర ఉన్న యూదుల పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించిందంట. అయ్యా, నా దాసుడు ఆ పక్షవాయుతో బాధపడుతుందని యేసు ప్రభు దగ్గరికి కబురు పెట్టిందంట. యేసు ప్రభు దగ్గర కబురు పెట్టగానే ఆ విషయం తెలుసుకున్నాడు యేసు ప్రభు ఈ శతాధిపతి కలుసుకున్నాడంట. కలుసుకున్నప్పుడు ఆ దాసుడు ఈయన పక్కన లేడంట. దాసుడు ఎక్కడో ఇంటికాడ ఉన్నాడంట. ఈ శతాధిపతి గురించి యేసు ప్రభుకి ఆ పెద్దల అధికారులు అందరూ కూడా ఇతను మంచివాడు ప్రభు, మన కోసం ఎన్నో మంచి పనులు చేశాడు ప్రభు అని ఇతని గురించి అని ప్రభువుకు చెబుతున్నారట. ఈ శతాధిపతి ఏమంటున్నావు? ప్రభువా, నువ్వు నా ఇంటి దాకా రావాల్సిన పని లేదు. నువ్వు ఇక్కడ నుండి నా దాసుడు ఒక మాట సెలవు ప్రభువా, నా దాసుడు బాగుపడతానని ఒక తగ్గింపు స్వభావం కలిగి ఇతను జీవిస్తూ ఇతను తగ్గింపు స్వభావం కలిగి ప్రభు దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఒబీడియంట్ కలగాలి అలాంటి దేవుడిని చెప్పండి. ప్రభువా నాకెందుకు చేస్తావా చేయమని అడిగితే మనకు జరిగిద్దండి? చెప్పండి. ఇప్పుడు మీ కుటుంబంలో ఒక అవసరం ఉంది, మీ కుటుంబంలో ఒక ఇబ్బంది ఉంది, మీ కుటుంబంలో ఒక సమస్య ఉంది, మీ కుటుంబంలో ఆ సమస్య ఎంతకాలం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అడగాలి చెప్పండి? వినయంతో ఎలా అడగాలండి? ఎలా అడగాలి? వినయం అంటే తగ్గింపు స్వభావం కలిగి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అడిగితే ఈ శతాధిపతి అంటే 100 మందికి అధికారి అంట. ఎంతమందికి అధికారి అంటే 100 మందికి అధికారి అంట. 100 మందికి అధికారి కూడా ఈ శతాధిపతి. ఒకళ్ళు రమ్మంటే వస్తారు, ఒకళ్ళు పొమ్మంటే పోతారు. అంత గొప్ప వ్యక్తి కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వినయంతో తగ్గింపుతో ఏమంటున్న ప్రభువా ఒక మాట సెలవు ప్రభువా, నా దాసుడు స్వస్థపరుస్తబడతాడని సెలవిస్తూ ఇవ్వు ప్రభు అని యేసు ప్రభుని తగ్గింపుతో అడుగుతున్నారు. మన బైబిల్లో చూస్తే 2 వ్యక్తులు అంటారు. ఎవరండి? సొంకరి ఎవరంటారండి? పరిసయ్యుడు, సొంకరి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడండి? దేవుని దగ్గరికి వచ్చి చెప్పాలి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రభువా
నేను 8 రోజులు ఉపవాసం ఉంటా ప్రభు, నీకు తెలియదా? ఏమంటారు ప్రభు దగ్గరికి వచ్చి ఏం ప్రార్థన చేస్తాను? ప్రభు నేను 8 రోజులు ఉపవాసం ఉంటాను, నీకు తెలియదా? మందిరానికి నేను డబ్బులు ఎత్తనా, నీకు తెలియదా ప్రభు? మందిరంలో ఏ పని వచ్చినా నేనే చేస్తున్నా ప్రభు. ప్రభు నేను ఇది చేస్తా ప్రభు, అది చేస్తా ప్రభు అని తనను తాను హెచ్చించుకుంటాడంట శంకర్య. ఇది ఎవరో పరిచయండి. వారి శంకర్ ఏం చేస్తాడో, ఈ శంకర్ ఏం చేస్తాడో, ప్రభు పాపి నేను నన్ను కరుణించు ప్రభు అని తన యొక్క రొమ్ము పట్టుకుంటూ దేవుని దగ్గర తగ్గించుకొని దేవుని దగ్గర అడుగుతుండంట. నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకోవాలంటే నీ జీవితంలో ఏముండాలంటే తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. తగ్గింపు లేకుండా గర్వంతో అహంకారం కనుక నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నా జీవితంలో ఎందుకు జరగదని నువ్వు విరవీగినట్లయితే దేవుని దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందుకోలే. నువ్వు ఎన్ని కార్యక్రమాలు ఇవ్వని, ఎన్ని పనులన్నీ చేయని, ఎంత సంఘ పెద్దగా ఉన్నాయి, సంఘంలో ఎన్ని పనులన్నీ నువ్వే చేసినా సరే నీలో తగ్గింపు స్వభావం కనుక లేకపోయినట్లయితే దేవుడు నీ యొక్క ప్రార్థన లక్ష్య పెట్టడానికి. శంకరి ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టాడు, పరిశీలి యొక్క ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇక్కడ శతాధిపతి అడుగుతాడు, ప్రభువా నువ్వు ఒక మాట సెలవు ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఆశ్చర్యపోయిందంట. ఎప్పుడు ప్రార్థనకు రాలేదే ఈ శతాధిపతి? వచ్చిందండి చెప్పండి. ఎప్పుడు ప్రార్థనకు రాలేదే, వాక్యం వెళ్ళలేదే, పాటలు పాడలేదే, ఎప్పుడు మన ప్రార్థనలో పార్టిసిపేట్ చేయలేదే, ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రభువే ఆశ్చర్యపోయాడంట. ఎవరు ఆశ్చర్యపోయారంటే ప్రభువే ఆశ్చర్యపోయి ఇజ్రాయేలు ప్రజల్లో ఇంత విశ్వాసం కలిగిన వ్యక్తి నేను ఎప్పుడు కూడా చూడలేదని ఈ శతాధిపతి గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఒకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ శతాధిపతి గురించి దేవుని గురించి అతను ఏం చేసినంత వినడంట, తెలుసుకోలేదంట, కానీ ఎప్పుడు కూడా మందిరానికి రాలేదు, మందిరంలో పాలు పంచుకోలేదు. కానీ ఈ శతాధిపతి దేవుని యొక్క మాటలు నమ్మాడు, ఆయన కార్యాలను నమ్మాడు. దేవుడి వైపు చూసినప్పుడు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ దాసుని స్వస్థపరచబడ్డాడు. ఎవరు విశ్వాసాన్ని బట్టి ఆ దాసుని స్వస్థపరచబడ్డాడండి? ఎవరి విశ్వాసాన్ని బట్టి ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు? ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఈరోజు నీకు గనక విశ్వాసం ఉంటే ఏముంటే నీకు గనక విశ్వాసం ఉంటే నీ కుటుంబంలో ఎంతో కాలం నుంచి అనారోగ్యాలు ఉన్నా, నీ కుటుంబంలో ఎంతో కాలం నుంచి సమస్యలతోటి అటు కానీ ఇటు కానీ ఎటు బీక్కోలేక అల్లాడిపోతున్నావేమో, ఏ పరిస్థితుల్లో నీకు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ నువ్వు ఆ సమస్యలు పట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి యందు విశ్వాసం ఉంచి నీ బంధువుల కోసం కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ తోటి వారి కోసం కావచ్చు, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఎవడు స్వస్థపరుస్తాడండి? దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు ఆ విశ్వాసమే లేకపోతే దేవుడు కార్యం చేయడంట. ఆ విశ్వాసమే లేకపోతే దేవుడు కార్యం చేయడంట. మరి ఆ విశ్వాసం నీకు ఉందా? మరి 8 రోజులు ఆదివారం కానీ బైబిల్ పట్టుకుని వస్తాం, చిన్న సంవత్సరాలనే అల్లకరం అయిపోతాం. మరి ఏమవుతారండి? చిన్న సంవత్సరాలనే గరిబులు అయిపోతాం. మరి ప్రభు వైపు ఎందుకు చూడలేదు? చిన్న ఇబ్బంది రాగానే ఫోన్ చేస్తారు, ఫోన్ తీసి అన్నకు అమ్మకు అక్కకు వచ్చిందని ఊరంతా సాటేస్తారు. ఏం చేస్తారండి? చిన్న సమస్య, కుటుంబాలందరూ చిన్న సమస్య, ఎండలే సమస్య రాగానే ఊరందరం కూడా సాటింపు చేస్తాం. మరి నీ విశ్వాసం ఎక్కడ పోతుంది? మరి నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఆ శతాధిపతి యేసు ప్రభు నుంచి ఒకసారే వెళ్ళడం, కానీ ఆయనకు అంత విశ్వాసం కలిగింది. మరి నేను సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్నా, మరి ఏమి నేర్చుకుంటున్నావు? నీ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఆ సమస్యల కోసం దేవుని దగ్గర విశ్వాసంతో నువ్వు ఎలా పోరాడుతున్నావో నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఒక 9 నెలల క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటన చూడండి జాగ్రత్తగా. గతంలో కూడా ఒకసారి చెప్పారో లేదో తెలియదు, కానీ యథార్థ సంఘటన 9 నెలల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, మా అత్తమ్మ వాళ్ళ అక్క అంట. ఎవరండి? మా అత్తమ్మ వాళ్ళ అక్క అంట. ఆమెకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అంట. ఏమైంది అంటండి? 2 కిడ్నీలు
ఫెయిల్ అయ్యాక 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు కమ్మ హాస్పిటల్ చేసిపోయారంట. కమ్మ హాస్పిటల్ చేసిపోయినప్పుడు ఒక వారం రోజులు ట్రీట్మెంట్ చేసి ఏం చెప్పారంటే ఇక 2 కిడ్నీలు కూడా చనిపోయినాయి, ఇక బతకడం కష్టం అని తెలియపరిచారంట. ఏం చేశారంటే ఇక బతకడం కష్టం అని తెలియపరిచారంట. తెలియపరచబడినప్పుడు వారు ఏం చేసినట్టే చివరి ప్రయత్నంగా ఒకసారి ఎందుకన్నా మంచిదని హైదరాబాద్ తీసుకొచ్చారంట. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారంట. నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు వారు కూడా డాక్టర్లు తీసుకోరంట, చేర్పించారంట, ట్రీట్మెంట్ చేస్తారంట. 3 రోజులు తీసిన తర్వాత వారు ఏమని సెలవిచ్చారంటే మీ యొక్క డబ్బులు వేస్ట్, చూపించుకోవడానికి వేస్ట్, మీ యొక్క చుట్టాలకి బంధువులకి పిలిపించినట్లయితే ఇంకా 2-3 రోజుల కంటే ఎక్కువ బతకడం, మీరందరూ కూడా బంధువులు పిలిపించుకొని చివరి చూపు చూడొచ్చు అని తెలియజేశారు డాక్టరు. మేము కూడా ఇంకా చివరి చూపు చూద్దామని బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి హాస్పిటల్ దగ్గర ఒక 50 మంది పైనే ఉన్నారంట. ఎందుకు చావు బతుకుల మధ్య ఉంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. డాక్టర్లు అలాంటి ఖమ్మంలో తేల్చేశారు. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ కూడా తేల్చేశారు. ఇక బతకదన్నారు. బతకదన్నప్పుడు అందరం కలిపి ఏం చేసినాం, మనకున్నది ఏమిటంటే ఒకటే విశ్వాసం. మనకి ఏమిటండి, దారులన్నీ మోసపోయినప్పుడు, ఏ దారి కనబడినప్పుడు, మన యొక్క ప్రయాణం మొత్తం చీకటిగా ఉన్నప్పుడు మనకి విశ్వాసం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి విశ్వాసం. ఆయనే మనకు ఆధారం అని మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ అది చుట్టాల బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడా 2 రోజులు ప్రార్థన చేసినవాడిని. ఎన్ని రోజులు ప్రార్థన చేసినవాడిని? 2 రోజులు ప్రార్థన చేసినాం. 2 రోజులు ప్రార్థన చేయగానే 3వ రోజు చూశాడు డాక్టర్లో ఏమన్నారు తెలుసా, అసలు కిడ్నీలు చెడిపోలేదు, ఏం చెడిపోలేదు, బాగున్నదండి. 3వ రోజు అవన్నీ తీసి పంపించేసారు అంట. ఒకసారి అల్లు చూద్దా. హల్లెలూయా. ఇది ఎక్కడో కాదు, ఇక్కడే జగ్గేపేటలో జరిగింది. ఎవరో కాదు, మొత్తం వాళ్ళకే. ఇప్పుడు ఏ బతికేమంది, ఏ టాబ్లెట్ వేసుకోవట్లేదు. అంతకుముందు ఒక 5-6 సంవత్సరాలు టాబ్లెట్లు వాడింది. 5-6 సార్లు టాబ్లెట్ వాడింది, డయాలసిస్ చేసుకుంది, ఎంతో మంది డాక్టర్లు సంప్రదించింది, ఎన్నో రకాలుగా తెప్పలు పడి డాక్టర్ వాళ్ళకి బతకడానికి కష్టపడారు. ఇంకా చచ్చిపోయింది మీ బంధువులందరూ పిలిపించుకోవాలరు. మేము కూడా కలసారికి వెళ్ళి చూసి కొంత డబ్బులు వాళ్ళకి బంధువులు పెట్టొచ్చింది ఇక్కడ ప్రార్థన చేసి, ప్రభు చూస్తే మాకు అంతా వాచిపోయింది, రేపు మాపు అన్నట్టుకున్నాం. అటువంటి సమయంలో అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కనికరించి ఆమెనే స్వస్థపరిచిందంట. ఈరోజు అటువంటి స్థితిలో వచ్చావేమో. ఈ దాసుడికి పేదవాడు, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పేద స్థితిలో ఉన్నది. తనకున్నటువంటి రోగాన్ని బట్టి తన యొక్క డబ్బులన్నీ కాజేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి అన్ని కోల్పోయిన స్థితిలో దేవుని దగ్గరకు వచ్చిందా. ఈ విధవరాలు కూడా పాపంలో పట్టుబడి హీనస్థితిలో ఉన్నటువంటి స్త్రీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏ ఒక్కరు కూడా కాదనలేదండి. ఆయన నమ్మితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన ఏ కార్యం వల్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎంత నమ్మితే అంత. నేను గతంలో కూడా ఒకసారి చెప్పి నాకేమైందండి, కిడ్నీలో రాయి వచ్చింది. డాక్టర్ దగ్గర పోతే ₹1,00,000 అవుతుందంట. ప్రభు నేను సేవ చేస్తున్నా, నాకు ఆల్రెడీ వారానికి 5,000 ఖర్చు అవుతుంది ప్రభు, మరలా ₹1,00,000 లేదు ప్రభు అని ప్రార్థన చేసిన. 5 రోజే పడిపోయింది. డాక్టర్ ఆపరేషన్ చేయాలంట. ఇక్కడికి వచ్చిన టెస్ట్ చేసుకున్నా 5 రోజే పడిపోయింది. అంటే డాక్టర్ వల్ల కావండి, మనుషుల వల్ల కావండి. ఈ లోకంలో ఎవరు చేయలేని కూడా మన ప్రభువుకి అన్ని కూడా సాధ్యమేనండి. నువ్వు నేను మనందరం కూడా యేసు ప్రభు దగ్గర రావాలి. ఆయనే మన ధైర్యం, ఆయనే మన బలం. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది కూడా లేదు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనం సమస్యలను చూసి భయపడాల్సినటువంటి పని లేదు, ఇబ్బందులను చూసి భయపడాల్సినటువంటి పని లేదు. కానీ నీలో అవిశ్వాసం రాకుండా విశ్వాసం కలిగి దేవుని వైపు కనుక చూసినట్లయితే, మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా తాను ఉంచవలసిన స్థితిలో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు వస్తాడు. అలా ఉండాలనుకుంటే ఈరోజు అస్త్రం వచ్చినట్లయితే ప్రభువుని అడగండి. ప్రభు నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయి ప్రభువుని అడగండి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి నువ్వు వచ్చావు, ఏ ఇబ్బందులు గుండా వచ్చావు ప్రభువుని అడిగితే
నువ్వు ఇక్కడ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ జరిగింది. నీకు ఇక్కడే విశ్వాసం లేకపోతే అక్కడ జరగదండి. అక్కడ శతాధిపతి అంట యేసు ప్రభు దగ్గరకు వచ్చాడంట. శతాధిపతి ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు శతాధిపతి దగ్గరకు వచ్చింది కానీ దాసుడు అక్కడ లేడంట. కానీ యేసు ప్రభు ఈ దాసుడికి స్వస్థత కలుగును కాకనే ఆ దాసుడు మనసు మంచి దిగ్గున లేచాడు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీ ఇంట్లో కార్యం జరిగింది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీ బిడ్డల జీవితంలో క్రమంగా పెరుగుతారు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో మంచి ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీ బిడ్డలు మంచి మార్గంలో వెళ్తారు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేసి దేవుని కోసం నిలబడితే దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడు కూడా దేవుడు దాసులుగా ఉంచాలనుకోడు, దాసులుగా పుట్టిస్తాడు కానీ యజమానుగా ఉంచాలని దేవుడు అనుకుంటాడు. అప్పుడు యజమానుగా ఉంటావో దాసులుగా ఉంటావో నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి తల్ల వంచుకొని కొన్ని క్షణాలు ప్రభువా నా జీవితంలో కార్యం చేయి ప్రభు అని, ప్రభువా నా జీవితంలో కార్యం చేయి ప్రభు అని ప్రభుని అడుగు. ఒక అద్భుతం చేయి ప్రభు. సమస్యల్లో వచ్చాను ప్రభు, ఇబ్బందుల్లో వచ్చాను ప్రభు, నాకున్న పరిస్థితులు అన్నీ కూడా ప్రభు ఏ రకంగా ఉన్నాయి ప్రభు, నా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఆయన నీ పరిస్థితి ఆయన చూస్తాడు. నీ విశ్వాసం కనుక నీలో ఉంటే ఆ శతాధిపతి కొన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ దాసులు స్వస్థపరచబడ్డాడు. నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరచబడాలని దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వారు బాగుపడాలని దేవుడు ఆశిస్తున్నాడంట. మరి తల్ల వంచుకొని కొన్ని క్షణాలు తల్ల వంచుకొని ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏకీభవించడండి. తల్ల వంచు ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఇంతసేపు వాక్యం వెళ్ళాం, దగ్గర 40 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థనలో ఉన్నాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలతో ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలతో ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు అయ్యా. కళ్ళ వచ్చుకొని కొన్ని నిమిషాలు ఏ స్థితిలో వచ్చావు, ఎటువంటి పరిస్థితిలో వచ్చావు ప్రభుని అడుగుతావా? ప్రభు నా కుటుంబాన్ని బాగు చేయి ప్రభు, నా కుటుంబాన్ని కట్టు ప్రభు, నా కుటుంబాన్ని దర్శించు ప్రభు, నాకున్న అవసరం తీసు ప్రభు అని విశ్వాసంతో ప్రభుని అడగండి. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. విచారంగా స్త్రీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. రక్తస్రావ స్త్రీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. శతాధిపతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని గ్రామంలో నువ్వు చేసే ప్రార్థనలు కూడా నేను ప్రకటించినటువంటి దేవుడు ఆలకిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తావు. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. ప్రభువా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా.